బైడెన్ సర్కార్పై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేలా బైడెన్ సర్కార్ కుట్ర పన్నిందన్నారు. భారత ఎన్నికల ప్రక్రియలో బైడెన్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఎవరినో అధికారంలోకి తీసుకురావాలని బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం అమెరికాకు ఏంటని ప్రశ్నించారు ట్రంప్. దీనిపై భారత్కు సమాచారం ఇచ్చామన్నారు. మరోవైపు భారత్కు అమెరికా $21 మిలియన్ సాయం ఎందుకు ఇవ్వాలని ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. భారత్కు తామెందుకు ఫండ్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. బైడెన్ సర్కార్పై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేలా బైడెన్ సర్కార్ కుట్ర పన్నిందన్నారు. భారత ఎన్నికల ప్రక్రియలో బైడెన్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఎవరినో అధికారంలోకి తీసుకురావాలని బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం అమెరికాకు ఏంటని ప్రశ్నించారు ట్రంప్. దీనిపై భారత్కు సమాచారం ఇచ్చామన్నారు. మరోవైపు భారత్కు అమెరికా $21 మిలియన్ సాయం ఎందుకు ఇవ్వాలని ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. భారత్కు తామెందుకు ఫండ్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను అంటే వాస్తవానికి ఈ డోజ్ అనే ఒక అడ్వైజరీ బాడీ, ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలన్ మాస్క్, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి ఎలన్ మాస్క్ నేతృత్వంలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచాలనే ఒక డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం, ఆ సలహాల మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను దాదాపు $21 మిలియన్ సహాయం అందించాలని చెప్పి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎలన్ మాస్క్ దాన్ని వెంటనే ఇది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి $21 మిలియన్ వెచ్చించి భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం అమెరికాకి ఏంటి అన్న అంశాన్ని ట్రంప్ మియామీలో జరుగుతున్న ఒక సదస్సులో స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీన్ని భారత ప్రభుత్వానికి తెలియచేయాలి, దీనికి ఉన్నటువంటి అవసరాలు, గత బైడెన్ ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అన్న అంశాన్ని ప్రశ్నిస్తూ ప్రస్తుత భారత ప్రభుత్వానికి ఈ అంశాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అమెరికాకు. ఒకవేళ భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కనుక అమెరికా కనుక అనుకున్నట్లయితే మరి అమెరికాలో ఉన్నటువంటి సంగతి ఏంటి, అమెరికాలో ఉన్నటువంటి ఓటర్ల సంగతి ఏంటి, ఆ ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన అంశంపై అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనే అంశాలను ప్రశ్నిస్తూ మియామి సదస్సులో డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలన్ మాస్క్ నేతృత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సలహా మండలి ఇచ్చినటువంటి సూచనల మేరకు $21 మిలియన్ అంటే దాదాపు 1,82,000 దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు అమెరికా ఇచ్చే సహాయం నిలిపేయాలని చెప్పి అమెరికా నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో దీన్ని ఎవరిని ఉద్దేశించి ఏ ఓటింగ్ శాతం పెంచడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందని అన్న అంశాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మాత్రం ఉద్దేశించింది కాదు అన్న అంశాన్ని మాత్రం డొనాల్డ్ ట్రంప్ తన సదస్సులో ఇచ్చినటువంటి ప్రసంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.